హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మనం నాటుకోడి మాంసం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ పోసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియను, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మరీ అంత దోరగా అవసరం లేదండి. ఏ చికెన్ కూరకైనా, నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆనియను ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. హాఫ్ వరకు వేగితే సరిపోతుంది. చూసారా, ఇలా మనము మంటని మీడియంలోనే పెట్టుకొని మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే ఆ కూర బాగా ఉడుకుతుంది. కూర ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను 2 టమోటో తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న 2 టమోటో తీసుకున్నాను. టమోటా కూడా పచ్చివాసన పోయి బాగా మగ్గే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా కడిగి ఇలా పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా నీట్గా కడుక్కొని బాగా పక్కన పెట్టుకోవాలి. టమోటో అయితే బాగా మగ్గిపోయిందండి. టమోటో బాగా మగ్గింది. ఇలా మొత్తాన్నంతా ఒకసారిగా కలపెట్టుకొని ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. మిగతా కర్రీస్ కంటే కూడా చికెన్ కర్రీకి పసుపు ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. 1 స్పూన్కి బదులు మనము 2 స్పూన్లు వేసుకున్నా కూడా ఏం కాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఆ కలబెడుతున్న గెంటతోనే 1/2 గంట వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూసారా, 1.5 కిలో నాటుకోడి మాంసానికి నేను 1/2 గంట వరకు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గాక బాగా దోరగా వేయించుకొని ఇప్పుడు మనము నాటుకోడి మాంసాన్ని కుక్కర్లో వేసేసుకోవాలండి. ఇలా మాంసాన్ని మొత్తం వేసుకొని సిమ్లోనే పెట్టి మంటని బాగా ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటో, ఆనియన్తోనే బాగా ఇదైపోతుంది. ఇప్పుడు నేను ఉప్పును కూడా వేసుకున్నాను. తగినంత ఉప్పును కూడా ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని కూరని బాగా కలబెట్టాలి. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా కలిసే వరకు కలబెడుతూ ఉండాలండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ని షేర్ చేయండి. పక్కనున్న బెల్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనాని సగం వరకే వేసుకొని ఇలా చికెన్ పైన సగం వేసుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా కొత్తిమీర పుదీనా వేసాక బాగా ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ కుక్కర్ మీద ఒక ప్లేట్ వేసి కాసేపు అలాగే ఉడకనివ్వాలండి. అవి బాగా ఉడికాక మనము వాటర్ వేయకుండా కూడా ఇలా చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా ముక్కల్లో నుంచి ఊరి అలా
బయటికి కనిపిస్తుంది చూసారా. ఇలా 2 నిమిషాలు కలపెట్టాక ఇంకా బాగా ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి కనపడేంత వరకు ఉడికాక ఆయిల్ బాగా పైకి కనపడుతుంది. అప్పటి వరకు మనము ఇలానే పెట్టుకొని మనము బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ వేసి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా ఉడుకుతూ ఉందండి కూర. చూడండి. ఇప్పుడు మనము ఆయిల్ కూడా పైకి కనిపిస్తుంది చూడండి. ఇంకా మనము అన్ని మసాలాలన్నీ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ ధనియా పొడి అయితే వేసాను, తగినంత ధనియా పొడి వేసాను. ఇందులోనే గరం మసాలా వేసాను. గరం మసాలా వేశాక ఇది చికెన్ మసాలా పౌడరు, తగినంత చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వరకు చిల్లీ పొడి వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా కూడా ఏం కాదండి, వేసుకోవచ్చు. ఇలా మసాలా పౌడర్లన్నీ వేశాక బాగా ఇవంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. చూసారా ఎంత చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా కోడి కూర. చూడండి. ఇప్పుడు మళ్ళీ కాసేపు ప్లేట్ మూసేసి మనము బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా బాగా కూర ఉడికే ఆయిల్ మనకి ఎలా పైకి ఉడుకుతూ కనిపిస్తుందో. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఆ పెరుగు కూర మొత్తం కలిసేలాగా మనము బాగా కలబెట్టుకోవాలి. చూడండి. ఇది ఇప్పుడు ఎంత బాగా కలిపెడితే పెరిగేసాక మనకి అంత టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ముందే కొబ్బరి పొడిని మిక్సీలో పట్టుకున్నానండి ఇలా మెత్తగా. నేను ఇందులోనే చెక్క, లవంగం, కొబ్బరి బాగా మూడింటిని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసాను. ఫైనల్గా వేయాలి కొబ్బరి పొడి, ముందే వేస్తే అడుగంటిపోతుంది. అలాగే నేను 1/2 స్పూన్ జీరా పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి, జీరా పౌడరు మనము లాస్ట్లో ఎండింగ్లో వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఈ కొబ్బరి పొడి, జీరా పొడి ఈ ముక్కకి పట్టేలాగా బాగా కలబెట్టాలి. చూసారా కూర బాగా ఉడికి ఆయిల్ ఎలా పై కనిపిస్తుందో. మనము ఒక 2 నిమిషాలని ప్లేట్ మూసి తర్వాత చూసుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా మసాలాలు కానీ అంతా బాగా ఉడికిపోయిందండి. చూడండి. నాటుకోడి మాంసం కూరని ఇలా మనము ఈ మసాలాలన్నీ 1 బై 1 వేసుకుంటూ ఇలా బాగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను ఎసురు వేసేట ముందు మళ్ళీ మిగిలిన కొంచెం కొత్తిమీరని, పుదీనాని ఇప్పుడు వేస్తున్నానండి. వేగేటప్పుడు సగము, ఎసురు వేసేటప్పుడు ఇంకొంచెం సగం వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మళ్ళీ పుదీనా, కొత్తిమీర ఆ ముక్కలకి కలిసేంత వరకు మనము బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ముక్క మునిగే వరకు మనము ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. అప్పుడే మనకి ఆ కూర కరెక్ట్గా సరిపోతుందండి. ముక్క మునిగే వరకు మనము చికెన్ కూర కానీ, మటన్ కానీ ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ ముక్క మునిగే వరకు మనం వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తున్నాను. నాటుకోడి కూర కాబట్టి, నాటుకోడి మాంసం కూర కాబట్టి నేనైతే కనుక 8 విజిల్లు పెట్టుకున్నానండి. కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా, టేస్ట్ చూశానండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకొని ఒకసారి చూడండి. నేను కూరని ఇలా బౌల్లోకి వేసుకున్నాను.